శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినప్పుడు ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అధిక కొలెస్ట్రాల్ అనేది చాలా సాధారణమైన ఆరోగ్య సమస్యల్లో ఒకటి. ఈ సమస్య అనేక ఇతర తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం వాటిని ముందుగానే గమనించలేం. దీనివల్ల గుండె సమస్యలు సహా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి కారణాలు, లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ అనేది రక్తంలో ఉండే మైనపు లాంటి పదార్థం. మన శరీరంకి కొలెస్ట్రాల్ అవసరం. కణాల నిర్మాణం, విటమిన్ డి, హార్మోన్ ఉత్పత్తుల్లో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటే అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సాధారణంగా శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్. అధిక స్థాయిలో చెడు కొలెస్ట్రాల్ ధమనాలలో పతకాలు ఏర్పడడానికి కారణమవుతాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ కి దారితీస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే మంచి కొలెస్ట్రాల్ గుండె జబ్బు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిల లక్షణాలు: ఛాతి నొప్పి, కాళ్ళల్లో నొప్పి లేదా తిమ్మిరి, చర్మ మార్పులు, తల తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, వాపు, హృదయ స్పందన రేటులో మార్పులు, దవడ నొప్పి, మెడ వెనక భాగంలో నొప్పి, టైప్ 2 డయాబెటీస్, ఊబకాయం వంటి కొన్ని ఆరోగ్య పరిస్థితులు అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు. ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉన్న ఆహారం తినడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువగా మద్యం సేవించడం వంటి జీవన శైలి కారకాలు కూడా అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతాయి. అధిక కొలెస్ట్రాల్ ని నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, కరిగే ఫైబర్, ఒమేగా 3 కొవ్వులు, క్రమం తప్పని వ్యాయామం, బరువు నియంత్రణ, ట్రాన్స్ ఫ్యాట్ తగ్గించడం, ప్రాసెస్ చేయబడిన ఆహారాలకు దూరంగా ఉండడం, ధూమపానం మానేయడం వంటి జీవన శైలి మార్పులు అవసరం. ఇవి చెడు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు.